టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబుకు కృష్ణమూర్తి లేఖ రాశారు. టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబుకు కృష్ణమూర్తి లేఖ రాశారు. టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబుకు కృష్ణమూర్తి లేఖ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా వెనుక గల కారణాలేంటి? థ్యాంక్ యూ. మొత్తమేగూడాను రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు ఒకరైన జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డుకి రాజీనామా చేశారు. అంటే ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా గల కారణాలు కూడాను ఏమాత్రం కూడా వెల్లడించలేదు. ఖచ్చితంగా తన రాజీనామాని ఆమోదించాలి మటుకి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ అధ్యక్షుడికి ఒక లేఖను కూడా పంపించడం జరిగింది. అయితే వీటన్నిటి గల కారణాలు మనం పరిశీలించట్లయితే 2005లో జంగా కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్ లో ఒక ప్లాట్ కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ఈ వివాదం ఇంకా కొనసాగుతున్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి ఆయన అలక చెంది టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా కూడాను తెలుస్తుంది. అయితే ఎందుకు ఆయన రాజీనామా చేశారన్న దాని మీద కూడాను ఇంకా పార్టీ నుంచి ఎటువంటి క్లారిటీ రాలేదు సంపత్తు. ఖచ్చితంగా దీని మీద టీటీడీ సభ్యత్వానికి సంబంధించి బోర్డు సభ్యత్వం రాజీనామా చేయడం పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎవరు కూడాను ఇంకా మాట్లాడలేదు. కేవలం భూ కేటాయింపుకు సంబంధించిన ప్లాట్ వివాదం మీదే ఆయన రాజీనామా చేశారు. తనని అవమానిస్తున్నారని చెప్పి కూడాను ఆయన బాధపడినట్లుగా తెలుస్తుంది సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ అలీం.